Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. So, before we begin, let me talk about optional infinity. This is the first time ever Andhra and Telangana రెండు రాష్ట్రాల్లో బైలింగ్వల్ లో అంటే ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ లో క్లాసెస్ చెబుతూ దట్ టు ఆప్షనల్స్ లో అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్ ఒకే కోర్స్ తో అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్ ఇస్తున్న మొట్టమొదటి ఆర్గనైజేషన్ మనది. మన ఇన్స్టిట్యూట్ లో 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్. మీరు వీటిలో ఏదో ఒకటి డిసైడ్ అయిపోతే యూ మైట్ చూస్ టు గో ఫర్ దట్ వన్ పర్టికులర్ ఆప్షన్. పబ్యాడ్ డిసైడ్ అయిపోయారు అనుకోండి, గో టేక్ ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రిపేర్, హ్యాపీగా వెళ్ళండి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు క్లాసెస్తో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తాం. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. రైట్, అలా కాకుండా ఐఎమ్ అనేబుల్ టు చూస్ బిట్వీన్ పబ్యాడ్ అండ్ ఆంథ్రో అనుకుంటున్నారు అనుకోండి, టేక్ బోత్. మీరు రెండు తీసుకున్నా సరే సేమ్ ఫీజ్. So I'm not taking anything extra, even if you take 2, even if you take 3, even if you take 4, or even if you take 5. అన్ని తీసుకున్నా సేమ్ ఫీజు, ఒకటి తీసుకున్నా అదే ఫీజు. ఎందుకు ఎక్స్ట్రా ఇస్తున్నాము అంటే చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళ కోసం. మీరు ఆల్రెడీ డిసైడ్ అయితే మీరు ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజన్? ఏదైతే కావాలో అది తీసుకోండి, స్టార్ట్ ప్రిపరేషన్. సార్ రెండింట్లో చూసుకుంటాను సార్, తీసుకోండి. మూడింట్లో చూస్తాను సార్, 3 నెలల తర్వాత డిసైడ్ అవుతాను సార్, తీసుకోండి, పర్లేదు. ద ఐడియా ఇస్ టు గివ్ యూ ఫ్లెక్సిబిలిటీ. ద ఐడియా ఇస్ టు గివ్ యూ an option to explore different options. చాలా మంది డిసైడ్ అవ్వలేకపోతున్నారు, ఏది అనేది ఒక పట్టాన్ని తేల్చుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి టేక్ యాక్సెస్, చెక్అవుట్ ద క్లాసెస్, చెక్అవుట్ ద సిలబస్ అండ్ దెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. అండ్ మీకు గాబర్లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తాను. వన్స్ యూ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకే దానిపైన ఫోకస్ చేస్తూ చక్కగా చదువుకోండి. ద ఐడియా ఈజ్ టు ఎంపవర్ యూ. మీకు మోర్ ఆప్షన్ ఇవ్వడం, మోర్ ఆప్షన్స్ ఇవ్వడం, ఎంపవర్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. కొంతమంది అడుగుతారు, సార్ 5కి ఇంత కదా, ఒకదానికి ఎంత? యాక్చువల్గా ఒక ఆప్షనల్కి పెట్టే ఫీజుతోనే నేను 5కి కూడా యాక్సెస్ ఇస్తున్నాను. 5కి పెట్టి ఒక ఆప్షనల్కి తగ్గించడం కాదు ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. ఇది నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో మీరు ఆప్షనల్ డెమో, మన యూపీఎస్సీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆప్షనల్ డెమో అని చెప్పి చెక్ చేస్తే మీకు 5కి సంబంధించిన వీడియోస్ అనేవి కనిపిస్తాయి, డెమో వీడియోస్ కనిపిస్తాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అలాగే దివాళీ స్పెషల్ మంత్ అని చెప్పి వీఆర్ రన్నింగ్ సమ్ స్పెషల్ ఆఫర్స్. యూపీఎస్సీ మామూలుగా మీకు 60,000 ఫీజు ఇన్స్టాల్మెంట్ మోడ్లో 10% ఇచ్చేవాళ్ళం, అంటే 54,000కి మీకు వచ్చేది యూపీఎస్సీ ఒకేసారి పే చేస్తే. ఇప్పుడు ఇంకో 4,000 తగ్గి 50,000కే మీకు లభిస్తుంది. ఆప్షనల్స్ కూడా 20తో స్టార్ట్ అవుతున్నాయి రికార్డెడ్ మోడ్లో. లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 25. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మామూలుగా 15K, నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 12,000. సో ఫీజ్ అన్ని కూడా తగ్గున్నాయి. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th November. మళ్ళీ చెప్తున్నాను, 15th November తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, డూ ఇట్ బిఫోర్ 15th November. దిస్ ఈస్ ది ఫోన్ నెంబర్, కెన్ కాల్ అండ్ జాయిన్. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి అన్డిఫైన్డ్ రోల్, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అనే విషయంలో దేర్ సీమ్స్ టు బి కన్ఫ్యూజన్. గవర్నమెంట్కి క్లారిటీ ఉన్నట్టుగా లేదు, కన్ఫ్యూజన్తో ఉన్నట్టుగా ఉంది. రోల్ మనం డిఫైన్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి ఆఫ్ఘనిస్తాన్లో, ఏం చెయ్యాలి ఆఫ్ఘనిస్తాన్లో అని డిసైడ్ అవ్వాలి అనే సెన్స్తో ఈ ఆర్టికల్ అనేది రాశారు. అయితే బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఆర్టికల్, ఐ వుడ్ లైక్ టు టచ్ అపాన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. మనందరికీ తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది. మనకి తాలిబాన్ గవర్నమెంట్ వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ కాస్త వెళ్ళిపోయి దాని ప్లేస్లో తాలిబాన్ గవర్నమెంట్ ఏమో వచ్చింది. సో ఇది తాలిబాన్ గవర్నమెంట్, ఇట్ వాస్ టేకెన్ బై ఫోర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు బై ఫోర్స్ దే హావ్ టేకెన్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే, వాట్ ఈస్ ద కన్సర్న్ ఫర్ ఇండియా? ఎందుకు ఇండియా వర్రీ అవ్వాలి? డెమోక్రాటిక్ గవర్నమెంట్, అష్రఫ్ ఘనీ గవర్నమెంట్ ఉండేది ఇంతకుముందు. అష్రఫ్ ఘనీ అయినా ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. దాన్ని బలవంతంగా దింపేసి తాలిబాన్లో ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కదా, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? నాకేం పోయింది, అక్కడ ఎవడుంటే మనకెందుకు అని వదిలేయొచ్చు కదా. వై ఈజ్ ఇండియా కన్సర్న్డ్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్? ఆలోచించండి ఒకసారి. మొట్టమొదటి రీజన్, మల్టిపుల్ రీజన్స్ మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఇండియా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేసింది అనుకోండి, పాకిస్తాన్ విల్ స్టార్ట్ టేకింగ్ హయ్యర్ రోల్. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేసి ఇట్ మైట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ సేఫ్ హేవెన్
ఫర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్. అంటే ఆఫ్ఘనిస్తాన్ని ఒక సేఫ్ ప్లేస్ కింద వాడుకొని ఇండియా పైన టెర్రరిజంని ప్రోత్సహించడానికి, ఇండియా పైన అటాక్స్ని ప్రోత్సహించడానికి దాని ఒక ప్లేస్ కింద వాడుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిసెంగేజ్డ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. మనకెందుకు లేని వదిలేస్తే దాన్ని పాకిస్తాన్ ఈ రకంగా తాలిబాన్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని పాకిస్తాన్ వాళ్ళు ఇండియా పైన టెర్రరిస్ట్ అటాక్స్ చేయడం కోసం ఒక సేఫ్ హేవెన్ కింద, హేవెన్ అంటే ఒక ప్రొటెక్షన్, ఏ ప్లేస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్, ఎవరికి? టెర్రరిస్ట్లకి ప్రొటెక్షన్ ఆఫర్ చేసే ఒక ప్లేస్ కింద దాన్ని మార్చేసే అవకాశం ఉంది. అది జరగకూడదు. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది జరగకూడదు. సో దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సెకండ్ థింగ్, ఇండియా రెండు రకాలు. మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడేటప్పుడు వీ టాక్ అబౌట్ సాఫ్ట్ పవర్. హౌ డు వి కంట్రోల్ సమ్మన్? థింక్ చేయండి. అసలు పవర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్? పవర్ అంటే ది ఎబిలిటీ టు కంట్రోల్, ది ఎబిలిటీ టు కంట్రోల్ డిస్పైట్ రెసిస్టెన్స్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన మాట చెప్పింది వాళ్ళు వింటే మనకి పవర్ ఉన్నట్టు. ఇష్టం ఉన్నా లేకపోయినా మన మాట చెప్పేది వింటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అమ్మా నాన్న మనకి స్కూల్కి వెళ్ళు అంటారు, నీకు ఇష్టం లేదు అయినా నువ్వు వింటావు. కొడతారనో, అన్నం పెట్టరనో, నాలుగు తగులుతాయనో భయంతో. దట్ మీన్స్ పేరెంట్స్ హ్యావ్ పవర్ ఆన్ యూ. నీకు ఇష్టం లేకపోయినా స్కూల్కి వెళ్ళావు, సో నీకు పవర్ ఉందని అర్థం. ఇక్కడ పవర్ రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాల పవర్స్ గురించి మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడతాం. ఒకటి హార్డ్ పవర్, రెండు సాఫ్ట్ పవర్. పొలిటికల్ సైన్స్లోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఈ పదాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. హార్డ్ పవర్ అంటే వయా ఫియర్, అంటే ఎదుటివాడిలో భయాన్ని సృష్టించి వైలెన్స్ ద్వారా మనం కంట్రోల్ చేస్తే దాన్ని హార్డ్ పవర్ అంటాం. సాఫ్ట్ పవర్ అంటే వాళ్ళకి హెల్ప్ చేసి బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా, హెల్ప్ చేసినప్పుడు చూడండి మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళ మాట మనం వినాలి కదా అనే తత్వం మనలో క్రియేట్ చేసేది సాఫ్ట్ పవర్. ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తే మనకి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ యూజింగ్ ది స్ట్రాటజీ ఆఫ్ సాఫ్ట్ పవర్. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ప్రజలకి అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఈ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, మన అకౌంట్లో డబ్బులు పడతా మల్టిపుల్ టైమ్స్ పడేలా చేస్తారు. సో ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్ టు అస్ అనే ఫీల్తో మనం వాళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తూ ఉంటాం. ఏ పార్టీ అయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుందో వాళ్ళకి ఓట్లు వేస్తాం. ఇన్ ఏ వే దే ఆర్ కంట్రోలింగ్ అస్ యూజింగ్ సాఫ్ట్ పవర్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? మనకి బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఓట్లు మళ్ళీ పడేలాగా చేయగలుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా ఇండియా హార్డ్ పవర్ స్ట్రాటజీకి వెళ్ళదు, అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి శత్రువు కాదు. మరి ఏ స్ట్రాటజీ వాడుతోంది? ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్లో మన మాట చెల్లేలా చేయడం కోసం ఇండియా ఈజ్ యూజింగ్ సాఫ్ట్ పవర్ స్ట్రాటజీ. ఈ పదాలు మీరు న్యూస్లో చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. సాఫ్ట్ పవర్ స్ట్రాటజీ అంటే అర్థం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సివిలియన్స్కి, ప్రజలకి అసిస్టెన్స్ అంటే హెల్ప్, వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా, అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, అసిస్టెన్స్ అంటే హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళకి మనం దగ్గర అవుతాం. చూడండి ఇండియా మనకి ఎంత హెల్ప్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ని కట్టింది ఇండియా. అక్కడ చాలా హెల్ప్ చేస్తుంది, చాలా అసిస్టెన్స్, ఆల్మోస్ట్ $3 బిలియన్ వర్త్ హెల్ప్ ఇండియా ఆల్రెడీ చేసింది. ఈ అసిస్టెన్స్ చేయడం వల్ల ఏంటి ఇండియాకు ఉపయోగం? ఇంత మనం ఎందుకు డబ్బులు తగలెట్టుకోవాలి అని అనుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ ఇండియా. మనకి ఎంత హెల్ప్ చేసిన కంట్రీ అది, మన మాటను పూర్తిగా కొట్టేయకుండా అట్లీస్ట్ మన మాట చెల్లే అవకాశం అనేది ఉంటుంది. అందుకని సాఫ్ట్ పవర్ స్ట్రాటజీ అనేది ఇంతకు ముందు ఇండియా వాడింది డెమోక్రాటిక్ గవర్నమెంట్లో. ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్లో ఆల్ టుగెదర్ వదిలేసింది అనుకోండి, అగైన్ వీ విల్ లూజ్ ద వాల్యూ. మన మాటకి విలువ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పూర్తిగా వదిలేస్తే పాకిస్తాన్ కంప్లీట్గా కంట్రోల్ చేసి ఇట్ మైట్ దాన్ని సేఫ్ హేవెన్ ఫర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కింద మార్చే అవకాశం కూడా ఉంది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే ఇండియా వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్స్ అఫైర్స్. కంప్లీట్గా వదిలేయకపోవడానికి కారణం ఈ రెండు కారణాలు. ఇంకా మీరు కొంచెం చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉండాలని ఇండియా కోరుకుంటోంది, అది కూడా మనం ఒకసారి చూడాలి. ఇండియా ఏం కోరుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో? ఫస్ట్ థింగ్, డైరెక్ట్గా తాలిబాన్తో డీల్ చేయడానికి ఇంకా సిద్ధంగా లేదు. తాలిబాన్తో డైరెక్ట్గా అంటే తాలిబాన్ని కంప్లీట్గా రికగ్నైజ్ చేసి
అంటే ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎలాగైతే మనం రికగ్నైజ్ చేస్తామో అలాగే తాలిబాన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి పూర్తిగా వాళ్ళని అన్ని చర్చలకి ఇన్వైట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ గా ఎంగేజ్ అవ్వడానికి పూర్తి స్థాయిలో ఇండియా సిద్ధంగా లేదు. ఎందుకు లేదు అంటే ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని పరిస్థితులు బాలేవు. వాటిని ఫస్ట్ సరిదిద్దాలి. ఏంటి ఆ పరిస్థితులు? వేటిని సరిదిద్దాలి? ఇండియా ఏం కోరుకుంటోంది తాలిబాన్ నుంచి అంటే ఫస్ట్ థింగ్ డోంట్ అలో డోంట్ అలో టెర్రర్ అవుట్ఫిట్స్. డోంట్ అలో టెర్రర్ అవుట్ఫిట్స్ టు యూజ్ ఆఫ్ఘనిస్తాన్ సాయిల్. డోంట్ అలో టెర్రర్ అవుట్ఫిట్స్ టు యూజ్ ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ టు అటాక్ ఇండియా. ఇండియా పైన కానీ వేరే వాళ్ళపైన కానీ అటాక్ చేయడానికి మీ సాయిల్ని ఉపయోగించుకునే పరిస్థితి కల్పించొద్దు. 2, ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఇన్క్లూజివ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మీరు పాలిటీలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్క్లూజివ్? అంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్లోను మంత్రిత్వ శాఖల్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి కూడా మీరు అవకాశం కల్పించాలి. అంటే మీరు కొన్ని వర్గాలను మాత్రమే పోషించి కొన్ని వర్గాలకు మాత్రమే డామినెన్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళు వదిలేయకుండా అన్ని వర్గాలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కి కూడా, జెండర్ పరంగా తీసుకుంటే ఉమెన్ కి, మైనారిటీస్కి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనారిటీస్కి అందరికీ కూడా మీరు మీ గవర్నమెంట్లో అవకాశాన్ని కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియా ఏ వ్యవహారం చేసుకున్నా సరే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, అలాగే విత్ ఇన్ హిందూయిజం డిఫరెంట్ కాస్ట్కి ప్రాతినిధ్యం ఇస్తుంది, రిప్రజెంటేషన్ ఇస్తుంది. అది ఇంక్లూజివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అలాంటిది నడపాలి ఆఫ్ఘనిస్తాన్లో. అలాగే హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. అంటే రైట్స్ ఆఫ్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ ఉమెన్, రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. హ్యూమన్ రైట్ వైలేషన్స్ని అరికట్టాలి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రాసెస్లో బయట వ్యక్తులు ఫింగర్ పెట్టడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇట్ షుడ్ బి లెడ్ బై ఆఫ్ఘాన్ పీపుల్. అంటే పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళు పూర్తిగా మీ వ్యవహారాల్లో తలదూర్చే అవకాశం, అది ఇండియా కావచ్చు ఎవరైనా సరే, పూర్తిగా వ్యవహారాల్లో తలదూర్చే అవకాశం ఇవ్వకూడదు. దే కెన్ అవుట్ సైడ్ నుంచి వాళ్ళు చెప్పొచ్చు, మీరు ఈ రైట్స్ని వైలేట్ చేయకండి, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని అలౌ చేయకండి, ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఇలాంటివి చెప్పొచ్చు. కానీ పూర్తిగా వాళ్ళ వ్యవహారాల్లో దూరే పరిస్థితి రాకూడదు. పీస్ ప్రాసెస్ బిల్డ్ చేయడంలో పీపుల్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. దిస్ ఈస్ వాట్ ఇండియా ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ దీస్ ఆర్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు ఇండియా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే కారణాలు ఇవి. ఏం కోరుకుంటుందంటే ఇది కోరుకుంటుంది. సో నౌ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ ది ఎడిటోరియల్. India must be clear on how it wants to shape Afghanistan's destiny under the Taliban. ఇండియా ఒక విషయంలో క్లియర్గా ఉండాలి. ఏ విషయంలో? ఆన్ హౌ ఇట్ వాంట్స్ టు షేప్ ఆఫ్ఘనిస్తాన్స్ డెస్టినీ అండర్ తాలిబాన్. తాలిబాన్ హయాంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క డెస్టినీ, దాని యొక్క ఫ్యూచర్, దాని యొక్క భవిష్యత్తుని ఎలా ఉండాలి, అది దాంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి? చూడండి, ఆఫ్ఘనిస్తాన్ డెస్టినీ ఇండియా కంప్లీట్గా షేప్ చేయలేదు, కానీ మనం ఏ రోల్ ప్లే చేస్తాం ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు జర్నీలో, ఫ్యూచర్ జర్నీలో, వాట్ కైండ్ ఆఫ్ రోల్ దట్ ఇండియా వాంట్స్ టు ప్లే అనే విషయంలో ఇండియా క్లియర్గా ఉండాలని చెప్పి రాశారు. బై హోల్డింగ్ థర్డ్ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ chaired by NSA Ajit Doval this week, New Delhi has sent out 3 strong messages. ఆ మెసేజెస్ ఏంటో చదువుదాం. ఫస్ట్, రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే చర్చా వేదిక, ఒక మీటింగ్ అన్నమాట. అది ఇండియా హోల్డ్ చేసింది. ఎక్కడ హోల్డ్ చేసింది? ఢిల్లీలో. అందుకే దీన్ని ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. అలాగే ఈ మీటింగ్ చేశాక ఒక డిక్లరేషన్ ఇచ్చారు, దాన్నే ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి కూడా అంటున్నారు. ఢిల్లీ డిక్లరేషన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో ఢిల్లీ డిక్లరేషన్లో ఈ థర్డ్ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ పేర్లన్నీ రాయాలి. ఇన్ఫ్యాక్ట్ చైనాకి, పాకిస్తాన్కి కూడా ఇండియా ఇన్విటేషన్స్ పంపించింది. అన్ఫార్చునేట్లీ చైనా, పాకిస్తాన్ రెండు కూడా రకరకాల కారణాలు చెప్పి ఈ మీటింగ్ అటెండ్ కాలేదు. ఎవరెవరు అటెండ్ అయ్యారు అనే విషయాలు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఢిల్లీ డిక్లరేషన్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బై హోల్డింగ్ థర్డ్ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ చైర్డ్ బై NSA అజిత్ దోవల్. ఎందుకు దీని యొక్క చైర్పర్సన్ NSA అయ్యారు? ఈ మీటింగ్ కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, ప్రధానమంత్రులు వీళ్ళు కాదు ఇందులో పార్టిసిపేట్ చేసింది. ఈ దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. దీని చైర్పర్సన్ కింద మన NSA అజిత్ దోవల్
యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ మీటింగ్ లో న్యూఢిల్లీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 స్ట్రాంగ్ మెసేజెస్ ని పంపించింది. పంపించింది, వ్యక్తపరిచింది అని అర్థం. ఫస్ట్, ఇట్ విషెస్ టు రిమైన్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎంగేజ్డ్ ప్లేయర్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇందాకే చెప్పాను మీకు, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయి డిసెంగేజ్డ్ గా ఉండడం అనేది ఇండియాకి ఇష్టం లేదు. ఆల్దో అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్ లేదు, రిపబ్లికన్ గవర్నమెంట్ లేదు, కానీ ఒక తాలిబాన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వడం అనేది ఇండియాకి మంచి చేయదు. ఎందుకు మంచి చేయదో మీకు చెప్పాను. మనం అలా వదిలేస్తే పాకిస్తాన్ మైట్ టేక్ కంట్రోల్, మైట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ విల్ బి డెట్రిమెంటల్ టు ఇండియా. ఇండియాకి హాని కలిగించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఇట్ విషెస్ టు రిమైన్ అన్ ఇంపార్టెంట్ ఎంగేజ్డ్ ప్లేయర్, డిసెంగేజ్ అవ్వకుండా ఉండాలనుకుంటుంది అనే విషయం తెలుస్తుంది, బయట ప్రపంచానికి తెలియజెప్తుంది. సెకండ్, దట్ with the exit of US NATO troops, the ideal solution to the situation is through consensus in Afghanistan's extended neighborhood, including Russia. ఇప్పుడు యుఎస్ నాటో ట్రూప్స్ వెళ్ళిపోయాయి. ఇంతకుముందు అమెరికన్ ట్రూప్స్ అక్కడ ఉండేవి. వాళ్ళు తాలిబాన్ నుంచి అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ని కాపాడుతూ వచ్చారు. తాలిబాన్ ని కంప్లీట్ గా నాశనం చేయడానికి ట్రై చేశారు, కానీ చేయలేకపోయారు. ఇప్పుడు యుఎస్ నాటో ట్రూప్స్ కంప్లీట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సిచ్యువేషన్ కి ఐడియల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అంటే ఎదురుగా ఉన్న చుట్టూ ఉన్న కంట్రీలు, ఎక్స్టెండెడ్ అంటే ఇంకా కొంచెం పక్కన. ఇండియా చూడండి డైరెక్ట్ నైబర్ కాదు, కానీ పాకిస్తాన్ పక్కన మళ్ళీ ఇండియా ఉంటుంది. అలాగే ఈ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ లో ఉన్న కంట్రీస్ ఇంక్లూడింగ్ రష్యా, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయంతో వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వాలి అనేది ఒకటి. మూడోది వచ్చేసి, ఆఫ్ఘాన్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ షుడ్ బి ద రీజన్స్ ఇమీడియట్ ప్రయారిటీ అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్ కెన్ బి సెట్ అసైడ్ టు హెల్ప్. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎకానమీ డోల్ డ్రమ్స్ లో ఉంది, సఫర్ అవుతుంది, ప్రజలకి ఫుడ్ లేదు, ఇబ్బందులు ఉన్నాయి, తాలిబాన్స్ వాళ్ళకి సమకూర్చలేకపోతున్నారు. ఇలాంటి టైంలో పొలిటికల్ డిఫరెన్సెస్ ని మనం పక్కన పెట్టి హ్యుమానిటేరియన్ క్రైసిస్ అక్కడ ఉంది, సంక్షోభం ఉంది, ఈ సంక్షోభాన్ని మనం అరికట్టే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం అనేది మన ఇమీడియట్ ప్రయారిటీ అయి ఉండాలి అని చెప్పి నెక్స్ట్ థర్డ్ థింగ్. సో ఈ 3 విషయాల్లో ఇండియా యొక్క స్టాండ్ ఇది అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పింది. ఇట్ ఈస్ ద లాస్ట్ మెసేజ్ that spurred New Delhi to invite the NSAs from China and Pakistan despite the LAC standoff and deep differences with the Imran Khan government over Kashmir and cross-border terrorism. చూడండి లాస్ట్ ఆస్పెక్ట్ చూడండి ఏంటది, సెట్ అసైడ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ని పక్కన పెట్టేసి హ్యుమానిటేరియన్ క్రైసిస్ ని మనం సరిదిద్దాలి, ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఇమీడియట్ గా హెల్ప్ చేయాలి అనే ఆలోచన ధోరణి ఉండబట్టే ఇండియాకి చైనాకి పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇండియా ఏం చేసింది, ఇన్వైట్ చేసింది ఎవరిని, చైనా యొక్క ఎన్ఎస్ఏని, పాకిస్తాన్ యొక్క ఎన్ఎస్ఏని. సో ఈ చివరి మెసేజ్ ఇండియాని మోటివేట్ చేసింది, ఎంకరేజ్ చేసింది, స్పర్ చేసింది అంటే ఎంకరేజ్ చేసింది. డిస్పైట్ ది ఎల్ఏసి స్టాండ్ ఆఫ్, చైనాకి మనకి మధ్యలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర స్టాండ్ ఆఫ్ గొడవ జరుగుతోంది. స్టాండ్ ఆఫ్ అంటే ఒక తీరని ప్రాబ్లం, సొల్యూషన్ దొరకని సమస్యని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఏ ప్రాబ్లం విత్ నో ఇమీడియట్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఆఫ్. అలాగే పాకిస్తాన్ తో మనకి డీప్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ విషయంలో, కాశ్మీర్ విషయంలో కావచ్చు, క్రాస్ బోర్డర్ టెర్రరిజం విషయంలో కావచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ 2 దేశాల యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇండియా ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. బై డిక్లైనింగ్ ద ఇన్విటేషన్, బీజింగ్ అండ్ ఇస్లామాబాద్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే డు నాట్ ఇంటెండ్ టు అసిస్ట్ ఇండియా in its Afghan engagement, further demonstrated by the Khan government's churlishness in refusing India road access to send wheat and medicines to Kabul. చూడండి, అయితే ఇండియా ఇంత మంచిగా ఆలోచించి ఆ 2 దేశాలకు ఇన్విటేషన్ పంపించినప్పటికీ 2 దేశాలు ఏం చేశాయి, డిక్లైన్ చేశాయి. బై డిక్లైనింగ్ ద ఇన్విటేషన్, అటు బీజింగ్ ఇటు ఇస్లామాబాద్ ఏం చేశాయంట, హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే డు నాట్ ఇంటెండ్ టు అసిస్ట్ ఇండియా, ఇండియాకి మేము సహాయం చేసే ఉద్దేశంలో లేము. దే డు నాట్ ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. టు అసిస్ట్ అంటే హెల్ప్ ఇండియా, ఏ విషయంలో, ఇన్ ఆఫ్ఘాన్ ఎంగేజ్మెంట్, ఆఫ్ఘనిస్తాన్ తో ఎంగేజ్ అయ్యే విషయంలో ఇండియాకి సహాయం చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పేశారు, డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గా, బై డిక్లైనింగ్ టు జాయిన్ ద మీటింగ్. ఇంకా చెప్పాలంటే ఫర్దర్ డెమాన్స్ట్రేటెడ్ బై, మీరు పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనులు కూడా మీరు చూడాలి. వాళ్ళు మనకి సహకారం చేసే పనిలో లేరు, ఇండియా ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. దే వాంట్ టు కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్.
And it was further demonstrated by Mr. Imran Khan's government's churlishness. Churlishness అంటే unpleasantness, unfriendliness, ఫ్రెండ్లీగా ఉండకుండా అన్ప్లెజెంట్ గా ఉండడం. In refusing India road access to send wheat and medicines to Kabul. కాబూల్కి మెడిసిన్స్ మరియు గోధుమలు ఇండియా పంపిద్దాం అనుకుంటే అది పాకిస్తాన్ ద్వారానే పంపించాలి కదా, ఇండియాకి డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి కుదరదు కదా. సో పాకిస్తాన్ ద్వారా పంపించడానికి ఒప్పుకోలేదు, రోడ్ యాక్సెస్ వాళ్ళు ఇవ్వలేదు. మా రోడ్లు మీరు వాడడానికి ఉపయోగించుకోమని చెప్పి రిఫ్యూజ్ చేసింది. ఇది ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ యొక్క అన్ఫ్రెండ్లీనెస్. చర్లిష్నెస్ అంటే అన్ఫ్రెండ్లీనెస్ అనమాట. ఈ రకంగా కూడా చూపిస్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదనే విషయాన్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. టు దట్ ఎండ్ ద ఢిల్లీ డిక్లరేషన్ issued by the 8 ఇక్కడ ఇచ్చేసారు డేటా, 8 participating nations including Iran and Russia కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే, is a milestone in keeping India inside the discussion on Afghanistan. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన గేమ్ చూడండి, ఇట్స్ ఏ పొలిటికల్ గేమ్. ఇంటర్నేషనల్ గా ఒక గేమ్ నడుస్తోంది. పాకిస్తాన్ మరియు చైనా ఏం కోరుకుంటున్నాయంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తలదూర్చకూడదు, ఇండియాని వీలైనంత పక్కకు తోసేయాలి, సో దట్ వీ కెన్ కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్తో మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేసి వాళ్ళని ఇండియాకి వ్యతిరేకంగా వెపన్స్ కింద వాడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనేది ఎస్పెషల్లీ పాకిస్తాన్ యొక్క ఉద్దేశం. సో ఇండియాని ఎంత దూరం పెడితే వాళ్ళకి అంత ఇష్టం. సో ఇండియా వ్యవహారాల్లో తలదోర్చాలని ప్రయత్నం చేసినా, ఎంగేజ్ అవుదామని ప్రయత్నం చేసినా దానికి వాళ్ళు సహకారం ఇవ్వాలని అనుకోవట్లేదు. అది క్లియర్ గా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ యాంగిల్లో మనం చూస్తే ఢిల్లీ డిక్లరేషన్ లో పాకిస్తాన్ చైనా రాకపోతే ఏమైంది, 8 కంట్రీలు పార్టిసిపేట్ చేసాయి. అందులో రష్యా మరియు ఇరాన్ కూడా ఉన్నాయి. సో 8 కంట్రీలు ఇండియా ఇచ్చిన ఇన్విటేషన్ ని మన్నించి అటెండ్ అయ్యాయి, వచ్చి ఒక జాయింట్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్, ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఏ విషయంలో? ఇన్ కీపింగ్ ఇండియా ఇన్సైడ్ ద డిస్కషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఒక పాకిస్తాన్ చైనా అనుకుంటే సరిపోతుందా? నైబరింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. సో మిగిలిన కంట్రీస్ ఇండియా ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి వచ్చాయి. సో ఇండియా ఇస్ స్టిల్ ఇన్సైడ్ ద డిస్కషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, యూ కెనాట్ నెగ్లెక్ట్ అస్ అనే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ద డిక్లరేషన్ గోస్ ఫర్దర్ అంటే ఇంకా ముందుకెళ్తుంది దాన్ ద ప్రీవియస్ సచ్ రీజనల్ డిస్కషన్ ఆఫ్ SCO కంట్రీస్ ఇన్ దుషాన్బే ఇన్ సెప్టెంబర్ ఇన్ ఇట్స్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఆన్ టెర్రరిజం, టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ రాడికలైజేషన్. ఇంతకు ముందు కూడా రీజనల్ సెక్యూరిటీ డైలాగ్స్ జరిగాయి. అప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేశారంటే SCO కంట్రీస్ దుషాన్బేలో పార్టిసిపేట్ చేశాయి. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే కామెంట్ సెక్షన్ లో SCOలో ఉన్న నెంబర్ ఆఫ్ కంట్రీస్ పేర్లు రాయాలి. SCO ఎప్పుడు ప్రారంభమైంది, దాంట్లో పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి అనేది మీరు, మెంబర్ కంట్రీస్ ఏంటి, SCO యొక్క మెంబర్ కంట్రీస్ అన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకేనా? ఈ SCO కంట్రీస్ డిస్కషన్ లో జరిగిన దానికంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళింది ఈ డిస్కషన్ లో. ఏ విషయంలో? ఇన్ ఇట్ స్ట్రాంగ్ లాంగ్వేజ్. టెర్రరిజం విషయంలో, టెర్రర్ ఫినాన్సింగ్ విషయంలో, రాడికలైజేషన్ విషయంలో ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ అనేది డిక్లరేషన్ లో వాడడం జరిగింది. అంటే గట్టిగా అది మనం ఎంకరేజ్ చేయకూడదు, దాన్ని నొక్కేయాలి, తొక్కేయాలి అనే విషయాన్ని గట్టిగా మెన్షన్ చేశారు. టెర్రర్ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి? టెర్రరిస్టులకి ఫినాన్స్, డబ్బులు అందించడం. అది కూడా ఇప్పుడు డబ్బులు అందిస్తేనే కదా వాళ్ళు వెపన్స్ కొనుక్కుంటారు, ట్రైనింగ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో టెర్రర్ ఫినాన్సింగ్ షుడ్ బి స్టాప్డ్, టెర్రరిజం మస్ట్ బి స్టాప్డ్. అండ్ రాడికలైజేషన్ అంటే జనాల్ని రాడికల్స్ గా మార్చడం. హూ ఇస్ ద రాడికల్? ఎ పర్సన్ హోల్డింగ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ ని హోల్డ్ చేసే వాళ్ళని మనం రాడికల్స్ అంటాం. అర్థమైందా? ఏదైనా విషయంలో మనం ఎక్స్ట్రీమ్ వ్యూ అనేది వాళ్ళకు ఉంటే వాళ్ళు రాడికల్స్ అయిపోతారు. ఇప్పుడు నక్సలైట్లు తీసుకోండి, టెర్రరిస్టులు తీసుకోండి, వీళ్ళందరూ ఏంటి? దే హోల్డ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్. అందుకనే హింసతోనే మనం సాధిస్తామనే వ్యూకి వెళ్ళిపోతున్నారంటే ఎక్స్ట్రీమ్ వ్యూస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారని అర్థం అనమాట. సో నార్మల్ ప్రజల్ని కూడా టెర్రరిస్టులుగా మార్చడం, నక్సలైట్లుగా మార్చడం, ఈ సెన్స్ లో మనం రాడికలైజేషన్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. సో ఇలాంటి విషయాల్ని ఈ మూడింటిని కూడా సహకరించకూడదని చెప్పి స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటం జరిగింది. ఇట్ ఆల్సో ఎక్స్పాండ్స్ ఆన్ ద నీడ్ ఫర్ అన్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఇన్ కాబూల్ దట్ విల్ రీప్లేస్ ద ఇంటరిమ్ తాలిబాన్ రెజిమ్ అండ్ ప్రమోట్స్ ఎ నేషనల్ రీకన్సిలియేషన్ ప్రాసెస్. ఇది కూడా చెప్తారు. ఇంక్లూజివ్ గవర్నమెంట్ అనేది తాలిబాన్ లో అవసరం. ఇంక్లూజివ్ అంటే ఏంటి? ఇప్పుడు తాలిబాన్స్ మాత్రమే ఉన్నారు, కానీ అక్కడ పొలిటికల్ పార్టీస్, ఇంతకు ముందు అష్రఫ్ ఘనీ గవర్నమెంట్ లో రకరకాల రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకు కూడా
వాళ్ళు వీళ్ళు కలిపి, ఇన్ఫాక్ట్ అమెరికా ఏం చెప్పిందంటే ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ కోసం మేము తాలిబాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము ఎగ్జిట్ అయిపోతాం, అయితే మీరేం చేయాలంటే ఒక్క తాలిబన్లే కాదు, తాలిబన్లు మరియు ఆల్రెడీ ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కొంతమంది మీరు ఉండాలి, కొంతమంది వాళ్ళు ఉండాలి, అలా మీరు చేస్తామంటే మేము వెళ్ళిపోతామని చెప్పి మనకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో చెప్పడం జరిగింది. తర్వాత జో బైడెన్ వచ్చాక కూడా దాన్నే కంటిన్యూ చేయడం అనేది జరిగింది. అప్పుడు తాలిబాన్లు ఒప్పేసుకున్నారు, కానీ అమెరికా వెళ్ళడానికి ముందే మొత్తం గొడవ పెట్టేసి మొత్తం వాళ్ళ అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి చేజెక్కించుకున్నారు. ఇంటరిమ్ అంటే మధ్యంతర, ప్రజెంట్ ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ ని తీసేసి తాలిబాన్స్ మరియు మిగిలిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇంక్లూజివ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి మరియు నేషనల్ రీకన్సిలియేషన్ ప్రాసెస్ ని ప్రమోట్ చేయాలని చెప్పి ఈ ఢిల్లీ డిక్లరేషన్ అంటోంది. రీకన్సిలియేషన్ అంటే అర్థం ఏంటి? రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ ఒకవైపు ఉన్నారు, తాలిబాన్స్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఉండకుండా ఇద్దరి మధ్యలో రీకన్సిలియేషన్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్, అందరూ ఫ్రెండ్లీగా అందరూ కలిసి ఉండే ప్రాసెస్ అనేది ప్రమోట్ అవ్వాలి అని కూడా డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. వైల్ ద కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం ఓవర్ ద ఢిల్లీ డిక్లరేషన్ ఇస్ ఎ క్రెడిటబుల్ ఫీట్. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మనం కన్సెన్సస్ సాధించడం అంటే ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలగడం అంటే మిగిలిన దేశాలు మనం ఒకే మాట మీద ఒకే లాంగ్వేజ్ తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. క్రెడిటబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ వర్ది ఆఫ్ ప్రైజ్, సంథింగ్ దట్ ఈస్ వర్ది ఆఫ్ ప్రైజ్ అయినప్పటికీ, అది గొప్ప విషయం అయినప్పటికీ, ఇట్ డస్ నాట్ పేపర్ ఓవర్ all the differences between India and other countries over their far stronger engagement with Kabul. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒకవైపు ఏం చెప్తున్నారంటే ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఒక అందరూ ఏకాభిప్రాయం సాధించి ఒక జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అయినప్పటికీ, మన దేశానికి మరియు మిగిలిన దేశానికి కాబూల్తో ఉన్న ఎంగేజ్మెంట్ లో ఉన్న డిఫరెన్సెస్ ని అది హైడ్ చేయలేకపోయింది. పేపర్ ఓవర్ అంటే అర్థం ఏంటి? టు హైడ్ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, దాయగలగడం. చూడండి, ఇప్పుడు ఇండియా ఒకవైపు ఉంది, అక్కడ రష్యా ఉంది, ఇరాన్ ఉంది. ఇప్పుడు రష్యాకి తాలిబాన్తో బెటర్ రిలేషన్స్ ఉన్నాయి, ఇరాన్కి తాలిబాన్తో బెటర్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క కాన్సులేట్స్ కూడా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎంబసీస్ మన వాళ్ళు ఖాళీ చేస్తారు, కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన 8 దేశాలకి సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయంటే లేవు, డిఫరెన్సెస్ ఉన్నాయి. కొందరికి స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ ఉంది, మన దేశానికి ఎంగేజ్మెంట్ తక్కువ ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిక్లరేషన్ దాయగలిగిందంటే దాయలేకపోయింది. అదే రాశారు, పేపర్ ఓవర్ అంటే హైడ్, దాయడం, దేన్ని? ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, అది దాయలేకపోయింది అని చెప్పి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ టర్క్మెనిస్తాన్ sent a ministerial delegation to discuss connectivity with the Taliban. టర్క్మెనిస్తాన్ ఏంటి? మినిస్టీరియల్ డెలిగేషన్, కొంతమంది మినిస్ట్రీలతో ఒక ప్రతినిధి బృందాన్ని తాలిబాన్ దగ్గరికి పంపించింది. కనెక్టివిటీ గురించి మాట్లాడారు, రోడ్ కనెక్టివిటీ కాదు, రైల్ కనెక్టివిటీ కాదు, దాని గురించి మాట్లాడడానికి పంపించింది. ఉజ్బెకిస్తాన్ వచ్చేసి ఇట్ అకార్డెడ్ ద విజిటింగ్ తాలిబాన్ డెప్యూటీ పిఎం ఫుల్ ప్రోటోకాల్ అండ్ డిస్కస్ ట్రేడ్, ట్రాన్సిట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రైల్వే లైన్. ఉజ్బెకిస్తాన్ ఏం చేసింది? అకార్డ్ అంటే గివ్, ఇచ్చింది. ఏమిచ్చింది? తాలిబాన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కి ఫుల్ ప్రోటోకాల్ అంటే నిజంగానే ఒక దేశ ప్రధాని లేకపోతే ఉప ప్రధాని విజిట్ చేస్తే ఎలా చూస్తామో ఇతన్ని కూడా అలాగే చూసింది. అంటే తాలిబాన్స్ డెమోక్రాటికల్ గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ కాదు, వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తీసుకున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫుల్ ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చింది. అలాగే ట్రేడ్, ట్రాన్సిట్ అంటే మీకు తెలుసు కదా, ఈ ట్రాన్స్పోర్ట్ లాగా అన్నమాట, అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే లైన్, ఈ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళ రిలేషన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నాయి కంపేర్ టు ఇండియా. రష్యా అండ్ ఇరాన్ స్టిల్ మెయింటైన్ దేర్ ఎంబసీస్ ఇన్ కాబూల్ and a troika plus US, China, Russia, Pakistan engagement is taking place with the Taliban foreign minister in Islamabad this week. రష్యా, ఇరాన్ ఏమో ఇంకా ఎంబసీస్ మెయింటైన్ చేస్తున్నాయి ఒక పక్క, ఇంకోవైపు ట్రాయికా అంటే యుఎస్, చైనా, రష్యా, ఈ మూడింటిని ట్రాయికా అంటున్నారు. ప్లస్ అంటే అడిషనల్ గా ఇంకా ఎక్స్టెండెడ్ ట్రాయికా అంటాం పాకిస్తాన్. ఈ 4 దేశాలు కలిపి తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ తో ఇస్లామాబాద్ లో మీటింగ్ జరుగుతోంది. విచిత్రం చూడండి, ఇండియా నడిపిన ఢిల్లీ డిక్లరేషన్ లో రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్ ఢిల్లీలో చైనా మరియు పాకిస్తాన్ 2 డొమ్మా కొట్టేసాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఇంకో మీటింగ్ హోస్ట్ చేస్తుంది తాలిబాన్ గురించే. ఇందులో యుఎస్, చైనా, రష్యా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫారెన్ మినిస్టర్ తో మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. విత్ ది నార్మలైజేషన్ ఆఫ్ టైస్ అంటే సంబంధాలు, విత్ ద తాలిబాన్ రిజీమ్ గ్రోయింగ్,
తాలిబాన్ రెజీమ్తో ఉన్న రెజీమ్ అంటే ప్రభుత్వం, వాళ్ళ యొక్క సిస్టమ్, వాళ్ళ యొక్క గవర్నమెంట్, దాంతో సంబంధాలు నార్మలైజ్ అవుతున్న పరిస్థితులు గ్రో అవుతున్న ఈ క్రమంలో న్యూఢిల్లీ మస్ట్ నౌ కన్సిడర్ హౌ ఫార్ ఇట్ విషెస్ టు గో ఇన్ ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎంత దూరం వెళ్ళాలి అంటే ఎంత వరకు వాళ్ళని ఎంగేజ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు రష్యా, ఇరాన్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ ఎంబసీస్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇండియా ఇమీడియట్ గా ఎంబసీ ఖాళీ చేసింది, కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంత లెవెల్ వరకు మనం కూడా వెళ్తామా? తాలిబాన్ ని అఫీషియల్ గా మనం రికగ్నైజ్ చేస్తామా? తాలిబాన్ వాళ్ళతో డైరెక్ట్ గా ఎంగేజ్ అవుతామా, లేదా ఇండైరెక్ట్ గానే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటామా? వయా రష్యా, వయా దీస్ మీటింగ్స్ ఇలా చేస్తామా, పూర్తిగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతామా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఆన్ ది వన్ హ్యాండ్, ఒకవైపు ఇండియా హ్యాస్ పబ్లిక్లీ హెల్డ్ టాక్స్ విత్ తాలిబాన్ అఫీషియల్స్ ట్వైస్ అండ్ ఎక్స్ప్రెస్ సాలిడారిటీ విత్ ది ఆఫ్ఘన్స్. ఒకవైపు ఏమో తాలిబాన్ అఫీషియల్స్ తో డైరెక్ట్ గా 2 సార్లు మీటింగ్, చర్చలు జరిపింది. ఓకే, దానికి సాలిడారిటీ అంటే సౌభ్రాతృత్వం అంటాం తెలుగులో. అంటే ఆఫ్ఘనిస్తాన్ కి మేము ఉన్నాము, వీఆర్ ఎక్స్ప్రెసింగ్, అంటే మీరు కష్టాల్లో ఉన్నారు, మేము మీకు ఉన్నాము అనే భావన కలిగించింది, మీ బాధను మేము పంచుకుంటున్నాం అనే భావన కలిగించింది. ఇంకోవైపు హ్యాస్ రిఫ్యూజ్డ్ ప్రాక్టికల్లీ ఆల్ వీసా సీకర్స్, made no monetary contribution to the humanitarian crisis there, and has made no bid to continue with plans for trade and connectivity with Afghanistan. ఒకవైపు డైరెక్ట్ మీటింగ్ చేసింది, ఇంకోవైపు వచ్చి ఇండియాలో వీసా కావాలని ఓడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్లకి రిజెక్ట్ చేస్తోంది. మానిటరీ కంట్రిబ్యూషన్, అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరుగుతోంది, సంక్షోభం ఉంది, కానీ ఎటువంటి డబ్బులు సహాయం చేయలేదు. ఇంకా వాళ్ళతో ట్రేడ్ మరియు కనెక్టివిటీ విషయంలో డిస్కషన్స్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఒకవైపు ఏమో అలా ఉంది, ఇంకోవైపు ఏమో ఇలా ఉంది. సో తేల్చుకోవాలి ఎలా ఉంటామనేది. ఇండియాస్ డిజైర్ టు లీడ్ డిస్కషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్స్ డెస్టినీ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ బై ద ఎన్ఎస్ఏ డైలాగ్ ఈజ్ ఎ వర్దీ గోల్ ఫర్ ఎ రీజనల్ లీడర్. ఒక ఆఫ్ఘనిస్తాన్ డెస్టినీ విషయంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి, పూర్తిగా వదిలేయకూడదు, అందులో మనం లీడర్షిప్ రోల్ తీసుకోవాలి అనే డిజైర్ అనేది మంచిదే. ఇన్ఫాక్ట్ ఎన్ఎస్ఏ డైలాగ్ లో అదే మనం డెమాన్స్ట్రేట్ చేసాం. ఇట్స్ ఎ వర్దీ గోల్, డెఫినెట్ గా మంచి గోలే. బట్ ఇట్ కెన్ ఓన్లీ బి ఫుల్ఫిల్డ్, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? వన్స్ ద గవర్నమెంట్ డిఫైన్స్ మోర్ క్లియర్లీ వాట్ ఇట్ వాంట్స్ ఇట్స్ ఆఫ్ఘన్ రోల్ టు బి. ఫుల్ఫిల్ ఎప్పుడు అవుతుందంటే మనం క్లారిటీతో ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, పూర్తిగా వదిలేస్తామా, పూర్తిగా టేకప్ చేస్తామా, సగం సగం ఉంటామా, ఒక క్లారిటీతో మనం ఉంటే అప్పుడు మన గోల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడే మనం ఆఫ్ఘనిస్తాన్ డెస్టినీని షేప్ చేయగలుగుతాం. డిస్పైట్స్ ఆల్ ఇట్స్ డిఫరెన్సెస్ విత్ రెజీమ్ నౌ ఇన్ పవర్. ఇప్పుడు అక్కడ పవర్ లో ఉన్న రెజీమ్ ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ ఉంది. తాలిబాన్ తో మనకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ ఫుల్ రోల్ ప్లే చేస్తామా లేదా అనే విషయంలో క్లారిటీ అనేది వస్తే మంచిది అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. టేక్ కేర్, బై బై.